గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారకుడు జగన్ రెడ్డి అని చెప్పాడు. ఇదే బొత్సగా ఆరోపించారు, నిలదీశారు గతంలో. అదే జగన్ రెడ్డి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి మంచోడైపోయాడు. ఆయనకు భజన చేస్తూ, ఆయనకు వత్సాస పలుకుతూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. మీరు సీనియర్ నాయకులు బొత్స గారు, మీరు ఒకసారి ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. నిన్నటి దుర్మార్గుడు ఈరోజు నీకు మంచోడయ్యాడా? అంటే నీ రాజకీయ లబ్ధి కోసం మీరు కులాన్ని ఆయన దగ్గర చేర్చాలి, కాపు కులం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట నడచాలి అని దుర్బుద్ధితో పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఆరోపణలు చేయడం దుర్మార్గమైన. కాపులు కూడా విఘ్నులు, వారికి రాజకీయ చైతన్యం ఉంది, వారన్నీ గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి కుల రాజకీయాలు. ఎవరో తప్పు చేస్తే, ఏ మూలలో తప్పు చేస్తే, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అది తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి అంటకట్టాడు, జనసేన పార్టీకి అంటకట్టాడు. జనసేన పార్టీ ఎన్నో ఉన్నతమైనటువంటి సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. కులాలకు కలిపే పార్టీ జనసేన పార్టీ. ఆయన జాతీయ భావాలు కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడిని రాష్ట్రంలో కులాలకు అంటగట్టాలని చెప్పేసి కుయుక్తులు పండుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, మీకు చేతనైతే ప్రజల పక్షాన ఏదైనా తప్పులు జరిగితే చూపించండి, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఏదైనా సూచనలు చేయండి. అంతేగాని ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం ఏమైనా చర్య. ఒకటే చేత పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడు, ఆయన అన్ని కులాలకు కావలసినటువంటి వ్యక్తి, ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అభిమానం ఉన్నటువంటి నాయకుడు, ఆయన జాతీయ భావాలు కలిగినటువంటి నాయకుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి అతను. అటువంటి వ్యక్తిని ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి పరిమితం చేయాలని చెప్పేసి జగన్ రెడ్డి కుయుక్తులు పండుతా ఉన్నారు. చెప్పేసి రాష్ట్రంలో జగన్ రెడ్డి నువ్వు మీటింగ్లు పెట్టే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి తెలియజేస్తూ, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, నీ దుర్బుద్ధిని గమనిస్తూ ఉన్నారు, నీ దుర్మార్గాలను గమనిస్తున్నారు, నీ రాజకీయాలను గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి 100% ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి మళ్ళీ మీకు ఒక్కసారి బుద్ధి చెప్తారు ప్రజలంతా అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎక్కడ చూసినా గత ప్రభుత్వ హయాంలో దోపిడీలు చేశారు, దుర్మార్గాలు చేశారు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి మాట్లాడుతున్న నాయకులంతా వీళ్ళే దోపిడీల సొమ్ముతో, దుర్మార్గాలు చేసిన సొమ్ముతో కోట్ల రూపాయలు సంపాదన చేసుకొని ఇప్పుడు ప్రతిపక్షంలో అల్లర్లు సృష్టించాలి, కులాలు రెచ్చగొట్టాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ప్రజలు సహించరు, తప్పకుండా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఎన్ని కుయుక్తులు పడినా, మీరు ఎన్ని చేసిన స్థానిక సంస్థలు, వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల కోసం మీరు చేసినటువంటి నాటకాలు ఇవన్నీ అంతే. తప్ప రెండోది కాదు, ప్రజలను డైవర్ట్ చేయాలి. ఎక్కడైనా ఒక శవం దొరికితే చాలు, ఎక్కడైనా ఒక గొడవ దొరికితే చాలు, ఆ శవ రాజకీయం చేయడం, ఆ శవాన్ని పట్టుకొని ఆ కులానికి సంబంధించింది, ఈ కులానికి సంబంధించింది అని చెప్పడం. మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చెప్తే మీరు ఏం మాట్లాడినారు? మళ్ళీ ఎస్సీలతో మీటింగ్ పెట్టచ్చు కదా, ఆ రోజు మీరు పెట్టి మాట్లాడించచ్చు కదా. మీరు జగన్ రెడ్డి చేసావు, మళ్ళీ ఆ పని మీరు చేశారా మీరు? కానీ అవి చేయవు. ఓన్లీ పవన్ కళ్యాణ్ తిట్టేది మాత్రమే కులాన్ని ఉపయోగించుకుంటావు, ఆయన మీద బురద చల్లుతావు, ఆయన కులనాయకుడిగా చిత్రీకరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తావు. ఆయన ఒక ప్రాంతాన్ని కట్టడి చేయాలి, ఒక ఏరియాకి కట్టడి చేయాలని చెప్పి ప్రయత్నం చేసే భాగంగా, అందులో భాగంగా ఈ మీటింగ్లు ఏర్పాటు చేస్తావు. మళ్ళీ అనంతబాబు మీద మీరు మీటింగ్ పెట్టచ్చు కదా. నువ్వు అనంతబాబు చంపినటువంటి డ్రైవరు ఎస్సీ సామాజిక వర్గం, మరి ఆ రోజు నువ్వు ఎస్సీలందరితో కూడా మీటింగ్ పెట్టచ్చుదా? నువ్వు పెట్టించావు, మళ్ళా అందుకు పెట్టించావు. నువ్వు ఒకటే నీ దుర్బుద్ధి, నీ దురాలోచనలు ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించాలి, ఏదో విధంగా అధికారంలోకి రావాలి, స్థానిక సమస్యల్లో గెలవాలి అనే దురాలోచనతో పవన్ కళ్యాణ్ గారి పైన మీరు బురదలను చూస్తున్నారు. ఆయన కడిగిన ముత్యం లాంటి వ్యక్తి. ఆయనకి కులాలు మతాలు అంటావు, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఇవన్నీ ప్రయోజనం లేనటువంటి మాటలు. పవన్ కళ్యాణ్ గారు కులాలకు మతాలకు అతీతమైనటువంటి వ్యక్తి. అతను మహోన్నతమైనటువంటి సిద్ధాంతాలతో ప్రజలను ఆదుకోవాలి, యువతను ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి,
రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్న గొప్ప ఆలోచనతో ఎప్పుడు కూడా ఆయన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి. అంతేగాని కులాల కోసం, మతాల కోసం ఆలోచన చేసే వ్యక్తి కాదు. ఆయన ఒకటే, అన్ని మతాలు, అన్ని కులాలు ఒకటే, అందరూ నాకు సమానమే. మామూలుగా ఇంతకుముందు గతం ఎన్నోసార్లు చెప్పాడు, హిందువులకు అన్యాయం జరిగినా నేను నిలబడతా, క్రిస్టియన్లకు అన్యాయం జరిగినా నేను నిలబడతా, ముస్లిమ్స్కి అన్యాయం జరిగినా నేను నిలబడతా, బౌద్ధులకు అన్యాయం జరిగినా నేను నిలబడతా అని చెప్పాడు ఆయన. ఏ మతాన్ని ఎవరు కించపరచకూడదు, అన్ని సమానంగా ఉండాలి అనే మంచి భావాలు కలిగినటువంటి మన రాష్ట్రంలో ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని ఈ విధంగా లాగడం, కులాన్ని కట్టకట్టాలి, జనసేన పార్టీ మీద తుమ్మెత్తి వేసే విధానం మీరు ఇప్పటి నుంచైనా మీరు జగన్ రెడ్డి ఇప్పటి నుంచైనా ఈ యొక్క కుల రాజకీయాలకు స్వస్తి పలికి మంచి రాజకీయాలు మీకు ఏదైనా అంతో ఇంతో ప్రజలు క్షమిస్తారు.